కొలాయికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉంది. త్వరలోనే అవి కూడా ఎస్టిమేషన్లు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే అనేక సర్వేలు చేసి అర్హులైనటువంటి వారు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి గ్రామంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం ఈరోజు సర్వేలు కూడా జరిపిస్తూ ఉంది. అనేక మేము ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలలో రేపేదే ఈ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందనేది, ఎందుకంటే ఇప్పుడు కొలింగుల నుంచి కూడా నేషనల్ హైవే చేస్తూ ఉన్నాం. అప్పుడు దీనిని కూడా ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినటువంటి ప్రకారము దాన్ని కూడా ఖచ్చితంగా నేషనల్ హైవేకి అనుసంధానం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా 11 కోట్లు ఒక్క తాడిపత్రి కాన్స్టిట్యున్సీకే పార్ట్ హోల్స్కు 11 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు చేయడం జరిగింది. అనంతపురం జిల్లాలో 26 కోట్ల రూపాయలతో ఈ యొక్క పార్ట్ హోల్స్ కార్యక్రమాన్ని కూడా చేశాము. ఇంకా అనేకమైన బ్రిడ్జీలు ఇవన్నీ కూడా అనుసంధానం చేసి వీటన్నిటి కూడా తీసుకొస్తా ఉన్నాము. ఏది ఏమైనా గత ప్రభుత్వంలో R&B కాంట్రాక్టర్లు అంటే తల ఎత్తుకొని తిరిగేవారు. ఈరోజు R&B కాంట్రాక్టర్లు తల దించుకొని గత 5 సంవత్సరాలలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈరోజు R&B వ్యవహారంలో గత ప్రభుత్వం మా యొక్క 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి R&B రోడ్లు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారని పక్క రాష్ట్రాల సైతం ఇక్కడికి వచ్చి మమ్మల్ని చూసి పోయేవాళ్ళు. అటువంటిది మన రోడ్ల పరిస్థితి గురించి గత 5 సంవత్సరాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా జోకులు వేసుకోవడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి రాష్ట్రంలో కేటీఆర్ గారు కూడా వాటి మీద జోకులు వేసుకున్నారు. అంతటి హీన పరిస్థితుల్లో ఉన్నటువంటి R&B డిపార్ట్మెంట్ను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, అదేవిధంగా కేంద్ర మంత్రులైనటువంటి గౌరవనీయులు శ్రీ గడ్కరీ గారి ఆశీస్సులతో రాష్ట్రంలో అనేకమైన అన్ని రోడ్లు కూడా వీలైనంత వరకు కూడా త్వరలోనే ఈ యొక్క గుంతలు వేయటమే కాకుండా రోడ్డు వైండింగ్ చేయడము మిగతా కార్యక్రమాలు చేస్తాము. అదేవిధంగా 47 కోట్ల రూపాయలతో ఈ యొక్క కంప చెట్లను తొలగించేటువంటిది ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టాము. వీటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి వచ్చే 2 సంవత్సరాల లోపల రాష్ట్రాన్ని బ్రహ్మాండమైన R&B డిపార్ట్మెంట్ తల ఎత్తుకునే విధంగా చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తామని. ఇదే తాడిపత్రి నగరంలో చేయని దౌర్జన్యాలు లేవు అన్న పెద్ద ప్రభాకర్ రెడ్డిని అయితే ఎంత ఘోరంగా చేశారో ఈరోజు వాళ్ళు మాట్లాడాలా, మళ్ళీ మాట్లాడతామన్నారు, నీతులు చెప్తున్నారు. సిగ్గు శరం లేకుండా మాట్లాడే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి తల దించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉన్నారు. వ్యాపారస్తులు ఎక్కడైనా ఎవడైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, ఎవడైనా మీరు ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా బతకవచ్చు. గతంలో ఈరోజు వచ్చింది తాడిపత్రికి ఇంత నీట్గా పెట్టి ఈ యొక్క మున్సిపాలిటీ ఒక్కటే గెలిచినామంటే ఆ రోజు వాళ్ళు పడిన శ్రమ కానీ, ఇక్కడ తీసుకొచ్చిన మార్పులు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, నేను కూడా ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నం తీసుకుంటున్నాను, అన్నం చేసేదాన్ని మళ్ళీ బనగానపల్లిలో మొదలు పెడతా ఉన్నాం. కాబట్టి శాంతి భద్రతల విషయంలో కూడా అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ప్రజలు వాళ్ళే ఇంకా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నప్పుడు ఎవరు కూడా మనిషి ఎంతసేపైనా ఓపిక పడతాడు. ఈరోజు రెచ్చగొట్టే ధోరణిలో వస్తూ మళ్ళీ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ఏదో రౌడీజం చేయాలని చూస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏ రౌడీజం చేసా కానీ కూడా ముడుచుకోదు. ఖచ్చితంగా త్వరలో ఏవైతే మా మేనిఫెస్టో దాంట్లో ఉన్నటువంటి దీపం పథకం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే త్వరలోనే ఆర్టీసీ యొక్క కూడా ఇవ్వవస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే అంటే అంత ఘోరంగా తయారైంది. 5 సంవత్సరాలు ఘోరంగా తయారు చేశారు వాళ్ళు. అల్లుడు ఎవరు కాదు, అది ఉంది ఆడ మా అక్క ఊరుకున్నది. ఇప్పుడు ఒకటి అన్ని వదిలిపెట్టు. బనగానపల్లి ఫేమస్ ఫర్ వాట్? బ్లాక్ స్టోన్. మనకు పంటలు పండేవాళ్ళు అక్కడ బతికేది, ఇక్కడ బతికేది దాంతోనే. టేక్ వెరీ మచ్ ఇంట్రెస్ట్. పవర్ టారిఫ్ తగ్గియాల అన్నా. అప్పుడు ఇది ఒకటి చేయాల్సింది. అర్థమైందా? అది మన ఫ్యామిలీలకు సంబంధం. ఈడ ఇవన్నీ రెస్పెక్ట్. పవర్ టారిఫ్ ను తగ్గియాల్సిందే. అండ్ ఇది కూడా ఉన్నాయి కదా, అన్ని చేస్తున్నాం కదా. ఇప్పటికైతే ఆగిపోయిన దాన్ని కూడా మళ్ళీ ఇప్పుడు చేస్తానో కాదు, మీరు బతికేది, మీరు మమ్మల్ని బతికిస్తున్నారు అంతే. మీరు దాంతో బతుకుతున్నారు.
దయచేసి దయచేసి లేదు లేదు ప్రమాణంగా లేదు మేము కొలాప్స్ అయిపోతుంది. లేదు లేదు చేస్తున్నామన్నా ఖచ్చితంగా కూడా మన ఆగిపోతే You have to కూడా fight. You have to fight. ధర్నా చేసినా సార్ దగ్గర పోయి కూర్చున్నా మళ్ళీ నిమిషాల మరుసటి దినమే ఆగినటువంటి ఆ యొక్క ఆగిపోయినాయి వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చి అప్పటికే ఈ రెండు చేయి మళ్ళీ బనగాంపల్లి బాగుంటుంది, తాటిపత్రి డెఫినెట్ గా బాగుంటుంది. అన్నగారి కోరిక అందరూ కూడా చేస్తాం. థ్యాంక్ యూ మా